గం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా కుంభలగ్నంలో పుట్టిన వారి లక్షణాలను తెలుసుకుందాం. కుంభలగ్నంలో పుట్టినవారు బలము కలిగి ఉండిన జాతకులు. బలమైన పొడవగు దేహము కలిగి ఉందురు. ఈ లగ్నం నందలి మొదటి హోరాలో పొడవు బలమగు శరీరము, రెండవ హోరాలో కృషించిన పొట్ట శరీరము కలుగును. గుండ్రని ముఖము, ఎర్రబారిన లేక నిర్లిప్తతతో కూడిన నేత్రములు, బలమగు దవడలు, దట్టమైన శిరోజములు, పొడవగు గోళ్ళు, పెద్ద పాదములు, పెద్ద దంతములు, ముందుకు వంగిన భుజములు, లోతుకుపోయిన కడుపు, వ్యత్యాసమైన నడక కలిగి ఉండగలరు. వీరికి డాబులు, సోకులు, దర్పములు అధికముగా నుంటివి. అందరితో కలిసిమెలిసి ఉండగలరు. ఇతరుల మనోభావాలను అతి సులువుగా గ్రహించగలరు. జ్ఞాపక శక్తి అధికము. కార్యసాధన పాఠవము, గట్టి పట్టుదల, అధిక కోపము, సోమరితనము ఉండగలవు. దయాగుణం ఉండగలదు. ఇతరుల కష్టములను తమవిగా భావించి యథోచిత సహాయము చేయుచుండగలరు. శాస్త్రీయమైన సత్యాన్వేషణ కొరకు ప్రయత్నించుచుండెదరు. ఏ విషయం నందైనను పూర్వాపర సందర్భములు పరిశీలించి గాని కార్యరంగమును దిగరు. వీరి మంచితనము, ప్రేమ పైకి కనిపించదు. చూచువారులకు ధూర్తుల వలనను ఉద్రేకపరుల వలన కనిపించగలరు. విద్యా విఘ్నములు కలుగుచుండగలవు. అయినను గట్టి పట్టుదల, కృషి ఎనర్చి విద్యావంతులు కాగలరు. మతపరమగు విద్యలు, విచిత్ర విద్యలు, కీలక విషయములందు ఆసక్తి అధికము. దైవభక్తి కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాటలు కొంచెము పెలుసుగా నుంటివి. బలము, ధైర్యము, సాహసములుంటివి. స్నేహబలం ఉండగలదు. వీరి మానసిక స్థితి కొన్ని వేళలయందు ప్రేమపూరితమై అతి కోమలముగా నుండగలదు. మరికొన్ని వేళలయందు తెలియని ఆవేశంతో అతి కఠినముగా మారుచుండగలరు. మాటలతో విరోధాన్ని, మనసుతో మంచితనాన్ని పొందగలరు. వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము వంటి వృత్తులు కలిగి ఉండగలరు. సుగంధ ద్రవ్యములు, పుష్పముల అలంకరణ సామాగ్రి యందు మక్కువ అధికము. స్త్రీ సౌఖ్యముకై ఆరాటపడగలరు. భార్యా విధేయత ఉండగలదు. కలత్ర మూలకముగు విచారమునందు గలరు. కుంభలగ్న జాతకులు ఎంతటి గొప్పవారైనప్పటికీ అవమానాలు పొందుట లేక అపవాదుల నందుట తప్పదు. మత్తు పదార్థములు సేవించుట, వ్యసనములకు బానిసలగుట కలుగును. విదేశీ ప్రయాణముల యందు అభిలాష ఉండును. సంగీత, సాహిత్య, లలిత కళాభిమానం ఉండగలదు. మిత్రుల వలన, స్త్రీల వలన ప్రయోజనములు పొందుచుండగలరు. పట్టణ నివాసము, వననాగరిక విధానములు, నాగరిక గృహములు, వాహనముల యందు ప్రీతి, ఆసక్తి అధికముగా నుంటివి. సాంఘిక కార్యక్రమములు, మతపరమగు కార్యక్రమములు నిర్వహించగలరు. దీని వలన కొంత ఆర్థిక నష్టము పొందగలరు. ఆత్మశక్తి గల శ్రమజీవులుగా రాణించగలరు. న్యాయస్థానములు, న్యాయవాదులు, న్యాయాధికారులతో సంబంధం కలిగి ఉండెదరు. అదృష్ట దేవత వీరికి కొంచెం దూరంగా ఉంటుంది. బాల్యదశలో అరిష్టాలు, కుటుంబ పరిస్థితులు సరిగా నుండవు. యవ్వనములో విద్య కొరకు శ్రమనందగలరు. కౌమార దశలో జీవిత స్థిరత్వము కొరకై ఆరాటము,
జీవిత మార్పులు, మిశ్రమ ఫలితాలు. ప్రౌఢదశలో స్వయం కృషి వలన ధనార్జన గావించి సుఖ సౌఖ్యములనందగలరు. నేత్రములు, నరములు, గుండె, కాళ్ళు, చీలమండలము, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలుండగలవు. బీపీ, దంతవ్యాధులు, క్షయ, హృదయోగము, లివరు, రక్త ప్రసరణ లోపములకు సంబంధించిన ప్రమాద సూచనలు ఉండగలవు. కుంభలగ్నంలో పుట్టిన వారికి అనుకూలించే గ్రహాలు: బుధుడు, శుక్రుడు, శని, రాహువు. వీరి అదృష్ట రంగులు: నీలం, ఆకుపచ్చ, తెలుపు, నలుపు. వీరి అదృష్ట వారములు: శనివారము, బుధవారము, శుక్రవారము. వీరి అదృష్ట సంఖ్యలు: 4, 5, 6, 8. వీరి అదృష్ట రత్నములు: ఇంద్రనీలం, మరకతం, వజ్రం, గోమేధికం. వీరికి అనుకూలించే దిక్కులు: పడమర, ఉత్తరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.